నమస్కారం సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం అమ్మా. వృశ్చిక రాశి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతోంది? ఏ జాగ్రత్తలు పాటించాలి? ఎటువంటి పరిహారాలను తీసుకోవాలి? వృశ్చిక రాశి వారికి శని చాలా యోగించేటటువంటి రాశి. ఎందుకంటే నక్షత్రాధిపతి దాంట్లో ఉండేవాడు కూడా శని అవుతుంటాడు. కాబట్టి ఖచ్చితంగా శని యోగించాలి. ఈ శని యోగించడం వల్ల ఏం చేస్తాడంటే కనపడడానికి మాత్రం చాలా ఇబ్బందులుగా కనపడతాయి. అంటే విపరీతంగా స్ట్రెస్ పెడతాడు. కానీ స్ట్రెస్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ ఒక స్ట్రెస్ పడుతున్నాడు అంటే వాడు ఏదో చేస్తున్నాడు అని అర్థం. పని పాట లేకుండా ఖాళీగా కూర్చున్న వాడికి స్ట్రెస్సే ఉంటుంది. అర్థమైందా? పని చేస్తూ ఉండేవాడు స్ట్రెస్ గురవుతాడు. అది బిజీగా పనిచేసేవాడు ఇంకా స్ట్రెస్ గురవుతాడు. అర్థమైందా? కాకపోతే ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం విజయ పరంపర కొనసాగుతుంది. డబ్బులు నిలబడ్డం, ఐశ్వర్యం రావడం. ఎందుకంటే వృశ్చిక రాశి వారు అంటేనే తెలియకుండానే వీళ్ళకి లోపల అంతర్లీనంగా ఒక నమ్మకం ఉంటుంది. వీళ్ళ మీద నేను ఏదైనా సాధించగలను, నేను ఏదైనా చెయ్యాలి, కొత్తగా ఏదైనా చెయ్యాలి అని తపన వీళ్ళలో బాగా ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ, కొత్త ప్రాంతాలు తిరగడం కానీ, ఇన్నోవేటివ్గా ఉండడం కానీ, ప్రయోగాలు చేయడం కానీ, లేకపోతే పెద్ద పెద్ద వ్యవహారాలు చేయడం కానీ వీళ్ళు బాగా చేస్తారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి అలాంటివి చేయడానికి అనుకూలించే సమయంగా ఈ సమయం చెప్పుకోవచ్చు. వాహనాలు కొనడం, భూములు కొనడం, బంగారం కొనడం, గృహాలు కొనడం ఇలాంటివి బాగా యోగిస్తాయి. రియల్ ఎస్టేట్లో ఉండే వారికి చక్కని లాభాలు కనపడుతూ ఉన్నాయి. వస్త్ర వ్యాపారస్తులకి, హోటల్ రంగాల వారికి, ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి, ఐరన్ సిమెంట్ రంగాల వారికి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వ్యాపారస్తులకి, చేసేటటువంటి వాళ్ళందరికీ వృశ్చిక రాశి వారందరికీ శని యోగించి వ్యాపార వృద్ధిని కలగజేసే లాభాన్ని అయితే కలగజేస్తూ ఉన్నాడు. కాకపోతే ఈ సమయంలో వీళ్ళకి వచ్చే సమస్యలు ఎలా ఉంటాయంటే కనుక సుఖం ఉండదు, ప్రశాంతత ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు, సమయానికి భోజనం ఉండదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, అనారోగ్య సమస్యలు, బంధువర్గంలోనూ వాటిలోనూ నరదిష్టి బాగా పెరిగిపోవడం, అకారణంగా కోపతాప ఆవేశాలకు గురవడం, స్ట్రెస్కు గురైపోయి కోపంతో ఎదుటి వ్యక్తులు మాట్లాడడం, ఎక్కువ ఇబ్బంది పెట్టడం, ఇలాంటి ప్రభావాలన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ ప్రభావాలు ఒక్కటి తప్పించుకోగలిగితే మిగతా అన్ని విషయాలను కూడా చక్కని యోగకాలము సక్సెస్ని సాధించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఏదేమైనా కూడా వీళ్ళు కూడా జాతకంలో ఏ గ్రహం అంటే శని గ్రహం ఎక్కడుంది, యోగిస్తోందా లేదా తెలుసుకున్నట్లయితే ఇంకా మనం యాక్యురేట్గా శని యొక్క ప్రభావం ఎలా ఉంది తెలుసుకోవచ్చు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు మాకు పంపిస్తే మీ జాతకం చూసి చెప్తాం, లేదా దానికి ఏదైనా పరిహారాలు కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. లేదా మీ అంతటా మీరు ఇంట్లో కూడా సప్త శనివారాల వ్రతం కానీ, శనికి పూజ చేసుకోవడం కానీ, శని స్తోత్రాలు పఠించడం కానీ, కాలభైరవ స్తోత్రం పాటించడం కానీ, అలాగే ఈశ్వర ఆరాధన చేసుకోవడం కానీ, శివ ఆలయాలకి దర్శనం చేయడం కానీ, శివ ప్రదక్షిణాలు చేయడం కానీ, శివుడికి అభిషేకం చేసుకోవడం కానీ, మారేడు దళాలతో శివుడికి పూజ చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల, నువ్వులు దానం ఇవ్వడం వల్ల, తైలాభిషేకం చేసుకోవడం వల్ల, శని త్రయోదశులు తైలాభిషేకం చేసుకోవడం వల్ల, ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా వీళ్ళ జీవితంలో చాలా తొందరగా సమస్యలు పోయి సక్సెస్ అయితే చూస్తారు. ఏదేమైనా కూడా ఒకసారి జాతకం కూడా చూపించుకున్నట్లయితే ఇంకా డీప్గా మనం శనిని ఎలా వాడుకోవాలి, మనం ఎలా అనుకూలంగా మార్చుకుని తొందరగా ఎదగాలు చేసుకునే ప్రయత్నం చేస్తే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా దశ తిరిగే కాలం మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ద్వాదశ రాశుల వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉంటుందో, ఏ పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.